తమిళంలో మంచి విజయం సాధించిన బన్ బటర్ జామ్ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ విడుదల చేశారు మేకర్స్. రాజు జయమోహన్, ఆద్యప్రసాద్ కీలక పాత్రల్లో వచ్చిన ఈ చిత్రంలో ప్రేమతో పాటు స్నేహాన్ని కూడా చూపించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. చంద్రు అలియాస్ రాజు జయమోహన్, మధుమిత అలియాస్ ఆద్యప్రసాద్ ఇంటర్ పూర్తి చేస్తుంటారు. ఇద్దరు ఈ జనరేషన్ కిడ్స్ ఫుల్ ఫాస్ట్గా ఉంటారు. కాకపోతే ఇంట్లో మాత్రం స్వాతి ముత్యాల్లా బిల్డప్ ఇస్తుంటారు. మరోవైపు వాళ్ళ పేరెంట్స్కు ఇది వరకే పరిచయం ఉండటంతో ఇంటర్ అయిపోగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు. బయట చూసిన సంబంధాలు అయితే చెడిపోతాయని తమ పిల్లలిద్దరిని తామే కలపాలనుకుంటారు. కానీ చంద్రు మధు మాత్రం ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. ఇదే సమయంలో చంద్రు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక నందిని అలియాస్ భవ్య త్రికతో ప్రేమలో పడతాడు. కాకపోతే నందినిని ప్రేమించడం చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ అలియాస్ మైకేల్ తంగదురైకు నచ్చదు. అదే అమ్మాయిని తను కూడా లవ్ చేస్తుంటాడు. ఆ విషయం చెప్పకుండా స్నేహితుడిని దూరం పెడతాడు. మరోవైపు మధుమిత ఆకాష్ అలియాస్ విజయ్ ప్రేమిస్తుంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరికి ఏ మలుపు తిరిగింది? అసలు చంద్రు మధు పెళ్లి జరిగిందా లేదా? ఎవరి ప్రేమ ఎటువైపు వెళ్ళింది అనేది ఈ మూవీ స్టోరీ. బన్ బటర్ జామ్ టైటిల్కు తగ్గట్టుగానే ఇది పూర్తిగా యూత్ఫుల్ ఎంటర్టైనర్. ఈ మధ్య తమిళంలో విడుదలై అక్కడ యూత్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది. ఇదే పేరుతో తెలుగులోనూ వచ్చింది. ఇక ఈ సినిమా టైటిల్ ఇలా ఎందుకు పెట్టారంటే హీరో అండ్ గ్యాంగ్ ఎప్పుడూ అదే హోటల్లో కూర్చుంటారు కాబట్టి. అంతే తప్ప కథకు సంబంధం ఉండదు. దర్శకుడు మిర్దత్ తన కథను పూర్తిగా యువతను దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాడు. లవ్ టుడే సినిమాలో ప్రదీప్ రంగనాథ్ చూపించిన కొన్ని సన్నివేశాలను ఇందులోనూ ఉన్నట్లు అనిపిస్తాయి. నేటి జనరేషన్కు కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, మరోవైపు హీరో ఇంట్లో అమ్మ వాళ్ళు చేసే చిలిపి వనులు బాగానే ఉంటాయి. ఫన్ కూడా బాగా జనరేట్ అయింది. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ అయిన చంద్రు మధుమిత వాళ్ళ తల్లుల పాత్రలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంటర్వెల్ వరకు స్పీడ్గానే వెళ్తుంది సినిమా. ఆ తర్వాత ఎవరి ప్రేమ ఎటు వెళ్తుంది అనేది కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా రాసుకున్నాడు దర్శకుడు. కాకపోతే ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫాస్ట్ నరేషన్ సెకండ్ హాఫ్లో మిస్ అయింది. అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లు పర్లేదనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఊహించినట్లుగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకాస్త వేగంగా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఈ జనరేషన్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఎంత ఫాస్ట్గా ఉంటాయనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు మిర్దత్. ఇక చంద్రు పాత్రలో రాజు జయమోహన్ బాగా చేశాడు. అక్కడక్కడ నవ్విస్తూనే ఎమోషనల్గాను పర్లేదనిపించాడు. మధుమిత పాత్రలో భవ్య త్రిక పర్లేదు. రీల్స్ చేసే అమ్మాయిల పాత్ర స్వభావాన్ని చూపించింది. ఆద్యప్రసాద్ క్యూట్గా ఉంది. సీనియర్ నటీమణులు శరణ్య, పొన్వన్నన్, దేవదర్శన తల్లి పాత్రలో అదరగొట్టేశారు. వాళ్ళ కామెడీ సినిమాకు బలం. విజయ్ పప్పు ప్రతి సీన్లో నవ్వించి చివర్లో ఎమోషనల్గా మెప్పిస్తాడు. చార్లీ మైకేల్, తంగదురై మిగిలిన నటీమణులు ఓకే. నివాస్ ప్రసన్న సంగీతం బాగుంది. ఆర్ఆర్ ఆకట్టుకుంది. కానీ తెలుగులో పాటల విషయంలో మాత్రం సింగర్ సెలెక్షన్ చాలా దారుణంగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు రాఘవ్ మిర్దత్ అనుకున్న కథ నేటి జనరేషన్ ఫీలింగ్స్ చూపించడం, దాన్ని చాలా వరకు కవర్ చేశాడు. కాకపోతే ఇంకాస్త రేసీ స్క్రీన్ ప్లేతో చెబితే ఇంకా బాగుండేదేమో. ఓవరాల్గా చెప్పాలంటే బన్ బటర్ జామ్ కొంచెం సాఫ్ట్గా, కొంచెం సాల్టీగా.